రైట్. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ ఫోన్ ఇన్ లో మనకి అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి. గత 5 ఏళ్లు కూడా అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం జగన్ 3 రాజధానులంటూ 3 ముక్కల ఆట ఆడారు. ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ కొత్త నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అసలు జగన్ ప్లాన్ ఏంటి? ఏ ధైర్యంతో ఆయన రానున్న ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ ఆ ఎజెండాతో వెళ్తానని అంటున్నారు. దీనికి ప్రజల మద్దతు లభిస్తుందా? మేడం పిచ్చి పీక్స్కి వెళ్ళింది అంటారు. మీరు వినుంటారు రెగ్యులర్ గా ఏదో ఒక సినిమాలో కానీ బయట. అట్లా పిచ్చి పీక్స్ కాకుండా ఎవరెస్ట్కి ఎక్కింది జగన్మోహన్ రెడ్డి గారికి. లేకపోతే 33,000 ఎకరాలని 29,000 మంది రైతుల్ని అల్లాడిచ్చి ఆకులు మేపించి దాడులు చేపించి వాళ్ళ ప్రాణాలు దరిదాపు 250 మంది ప్రాణాలు పోవటానికి కారణభూతులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ గారు అదే అమరావతి ప్రాంత రైతుల గురించి మాట్లాడుతా ఉన్నారంటే దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మావిగన్ అనేటువంటి దానికి అసలు మావిగన్ ఏంటి, దాన్ని ఎట్లాగా రాజధాని, దానికి ఒక ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించినంత వరకు ప్రపంచంలో ఎక్కడా జరగనటువంటిది 33,000 ఎకరాలు ఒక లాఠీ విరగకుండా ఒక రక్త బొట్టు చెందకుండా ఇది ప్రపంచంలోనే ఒక పెద్ద రికార్డ్. ఇది ఇలా ఎక్కడా ప్రపంచంలో ఎవరు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 500 ఎకరాలకి ప్రభుత్వాలు కూలిపోయింది అని. అటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు వారి యొక్క విజన్ ని నమ్మి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలని నమ్మి ఇచ్చినటువంటి ఆ రైతులని వదిలేసి ఒక 10 మందో 20 మందో రైతులు దారికి అడ్డంగానో లేదా ఎక్కడో అడ్డంగా వచ్చినట్టు వాటికి భూసేకరణ ఇవ్వటం నేరం ఎట్లా అవుతుందండి? కేంద్రం ఇచ్చినటువంటి అవకాశం రోడ్డుకి అడ్డంగానో అభివృద్ధి కోసమో భూసేకరణ ఇస్తే భూసేకరణకి ఇచ్చారు అవకాశం, భూసేకరణ కాకపోతే పూలింగ్ మీ ఇష్టం ఏదైనా అన్నారు. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మావిగన్ అనేటువంటి మాట తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు, అమరావతి ఉండకూడదు, పెట్టుబడులు రాకూడదు, ఇక్కడ ప్రశాంతంగా ప్రజలు ఉండకూడదు అనేటువంటిది వాళ్ళ ఆలోచన. దానికోసం మాత్రమే ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మొన్న 11కి ఇచ్చారు. రేపు వై కూడా నిలబడతాయా లేదా అనేటువంటి పరిస్థితి తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే ఈ విధంగా అభివృద్ధి చెందితే వాళ్ళకి ఇంకా అవకాశం ఉండదు కదా. అది వాళ్ళ ప్రధాన ఎజెండా. కాబట్టి వీరు ఎన్ని కుప్పిగంతులు వేసినా ప్రజలు విఘ్నులు. ఏ విధంగా అయితే వారు ముఖ్యమంత్రిగా కాదు కదా ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా ఉండకూడదని ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు అది ఆ ప్రజల యొక్క నిర్ణయం ఏంటనేది ఎందుకు అనేది అర్థమైపోతా ఉంది కదా. అది కారణం. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా వీరిని ఇంకా తీవ్రంగా శిక్షించడానికి ఇంకా ముందు రోజుల్లో వారి పార్టీ మనుగడకే ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి కూడా ఉంటది. మావిగన్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకించేది. ఎట్టి పరిస్థితుల్లో దానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా వ్యతిరేకిస్తారు వీరు తీసుకున్న ఈ లైన్ తో. విజయ్ కిరణ్ గారు, అంటే ఇప్పుడు జగన్ ఏమంటున్నారంటే మావిగన్ తోని రానున్న ఎన్నికల్లో వెళ్తాను అనే దాని మీదే స్టాండ్ తీసుకున్నారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం గనక నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో వస్తే మరి అమరావతిని ఆపేస్తారనుకోవచ్చా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారనేటువంటిది కనీస ఆలోచన చేస్తే మీకు నా ప్రభుత్వం అమరావతి కాదండి, పోలవరం వద్దండి, ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అభివృద్ధి వ్యతిరేక కార్యక్రమాలు చేశారనేటువంటి విషయాన్ని వారు గుర్తెరగకుండా ఇంకా ఇదే విధమైనటువంటి ఆలోచనకి వెళ్తే వారు గెలవటం అనేటువంటిది ప్రజలు ఓట్లేయాలి కదా. ఆంధ్ర రాష్ట్రానికి విఘాతం కలిగించే అభివృద్ధి విఘాతకులకి ఓట్లు ఎందుకు వేస్తారు? కాబట్టి వారి ఆలస్యాలన్నీ కూడా అడియాసలే. కారణం వాళ్ళది ప్రజా వ్యతిరేక ఆలోచన. మావిగన్ అనేది ఒక పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిన వాళ్ళు చెప్పినటువంటి మాట తప్ప ఇది ఖచ్చితంగా ఒక స్కిట్ వేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక థీమ్ గా తయారైంది తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ఒక్క ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుకూలంగా లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎట్టి పరిస్థితిలో ఆయన్ని ముఖ్యమంత్రిని కానివ్వరు. ఒకటి. రెండోది, ఆయన 5 సంవత్సరాలు చేసింది అదే కదా. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు? అభివృద్ధిని ఆపాలి, అమరావతిని ఆపాలనే కదా ఆయన అనేక రకాలైన ప్రయత్నాలు చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కాని పని ఇప్పుడు కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా రేపు వస్తే ఆపుతాడేమో అనేటువంటి దానికి అసలు ఆస్కారమే లేదు. ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వారి నాయకత్వాన్ని ఆమోదించడానికి సిద్ధంగా లేరు. ఒక్కసారి కర్ర కాల్చి వాతలు పెట్టిన దానికే 20 ఏళ్ళు వెనక్కిపోయాం. మళ్ళీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి
రోజుకి 18-19 గంటలు కష్టపడితేనే రాష్ట్రం ఆ విధంగా ముందుకెళ్తా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవకాశం అనేటువంటిది రాదు, రానివ్వరు ప్రజలు. అమరావతిలో అవినీతి జరుగుతుందంటూ జగన్ ఆరోపిస్తున్నారు. దాన్ని మీరేమంటారు? ఒకటండి, అవినీతి ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఏది మనం ఊరికే గుడ్డగాసి ముఖానే వేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఏముంది చెప్పండి. ఎక్కడ ఎందుకు జరుగుతుంది, అన్ని కూడా పారదర్శకంగా జరుగుతున్నాయి. మొన్న వాళ్ళని అడ్డుకున్న కారణం ఏంటంటే, వాళ్ళని అడిగారు, ఏమంటే మీరు అమరావతి వద్దన్నారు కదా, సిఆర్డీఏ ఉండకూడదన్నారు కదా, ఇక్కడ రాజధాని వద్దన్నారు కదా, మీరు ఈ ప్రాంతంలో పర్యటిస్తా అంటున్నారు కాబట్టి మీరు అమరావతికి చెయ్యని రండి అన్నారు. అది తప్పు కాదు కదా. నన్ను చంపి, నా కుటుంబ సభ్యుల్ని చంపి నా ఇంటికే వచ్చి నువ్వు మళ్ళీ నా మీద దాడి చేస్తారంటే ఎవరు రాణిస్తారు? కనీసం చేసిన తప్పు క్షమాపణ చెప్పాలా, దానికి మద్దతన్నా ప్రకటించాలా? ఏమి లేకుండా మళ్ళీ వచ్చే అమరావతి ప్రాంతాలు అలజడి క్రియేట్ చేస్తాము, మా పైన దాడి చేస్తామంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారండి? కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు గాలి పోగేసి గాలి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా అవినీతి అనేదానికి ఆస్కారం లేదు. అన్ని పారదర్శకంగా జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 14-19లో తప్పు చేశారని చెప్పి, అవినీతి అని చెప్పి చివరికి ఎఫ్ఐఆర్ లో కూడా పేరు లేకుండా కేసులు పెట్టారు కదా. సో వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ మనుగడ కోసం ఏదో తాటాకి చెప్పులు తప్ప అందులో ఏం లేదు. రైట్. థ్యాంక్స్ అండి విజయ్ గారు.